సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. విడువకుమో దేవా, విడువకుమో దేవా, నన్ను వీడనే వీడకుమో ప్రభు, విడువకుమో విడువకుమో దేవా, నన్ను వీడనే వీడకుమో ప్రభు, వాడబారని దాని ప్రేమ ఏడతెగక నిలిచిన మరచినను మరువని నా ప్రభువు, తల్లి అయిన మరచినను మరువని నా ప్రభువు, నీ అరచేతులో దాగిన నీ కృపా, నీ రూపమే నా కనులలో, నీ అరచేతులో దాగిన నీ కృపా, నీ రూపమే నా కనులలో, విడువకుమో దేవా, విడువకుమో దేవా, నన్ను వీడనే వీడకుమో ప్రభు, విడువకుమో దేవా, విడువకుమో దేవా, నన్ను వీడనే వీడకుమో ప్రభు. నీ ప్రేమ మించిన ప్రేమ సాటి లేనిదే ఈ ధరలో, నా కనుల రూపమై నా హృదయ దీపమై దాగితివా నా మదిలో, నీ ప్రేమ మించిన ప్రేమ సాటి లేనిదే ఈ ధరలో, నా కనుల రూపమై నా హృదయ దీపమై దాగితివా నా మదిలో, విడువకుమో విడువకుమో
విడువకుమో దేవా నన్ను వీడని వీడకుమో ప్రభు వాడవారనిదా నీ ప్రేమ ఏడతెగక నిలిచిన వాడవారనిదా నీ ప్రేమ ఏడతెగక నిలిచిన. అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం నేను చదువుతున్నాను. 19 నుంచి చదువుతున్నాను. పైన చదువుతున్నా, నేను ఆసియాలో పాల్గొంటున్న దినం నుండి ఎల్లకాలం మీ మధ్య ఎలాగో నడుచుకుంటున్నాను మీరే ఎరుగుతారు. ఇందులో పుట్టిన వలన నాకు శోధన సంబంధించారు. కన్నీళ్ళు విడిచి పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగున ప్రభువును సేవించుకుంటున్నా మీకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు పంచిపెట్టి సంచారు. నాకు మీరందరికీ ఎంతో ఆశీర్వాదకరమైన మీ జీవం ఎక్కడుందో అక్కడ మీ శక్తి ఉంది. ఈ శక్తి ఎక్కడ ఉందో అక్కడ నీ మహిమ ఉంది. నీ మహిమ ఎక్కడుందో అక్కడ నీ ప్రత్యక్షిస్తుంది. తండ్రి అందరి బట్టి వందనము. శుద్ధాత్మ దేవునిలో ఒక వ్యక్తి విడిపోవడం అనేది ప్రభా అది నువ్వు చేయవలసిన కార్యం. మమ్మల్ని నీకు దాసములుగా చేసుకోవాల్సిన స్థానాలు తగ్గేవి. జీవంలో ప్రభా ప్రతి మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ప్రతి హృదయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా హృదయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీరు గతపని దేశనామం స్థితించి పెడుకుంటున్నాను. ఏ వాక్య విభాగాల్లో చూసినట్లయితే కనుక అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం నేను ఈ అధ్యాయం చదివి చాలా రోజులైంది. చెప్పాలంటే చాలా రోజులైంది. నా హృదయంలో ఈ వాక్య భాగం వచ్చింది. అది మీ మధ్యలో పెట్టాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆసియా ఖండంలో పౌలు స్థాపించినటువంటి సంఘాన్ని గురించి నేను మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. అది ప్రకటన గ్రంథంలో రాయబడింది. 7 సంఘాలు అని రాయబడతాను. అది ఎఫెసు సంఘం అనేది మొట్టమొదటిగా రాయబడింది. ఆ తర్వాత మాట్లాడతాను. ఎలా మాట్లాడాలనేది, ఎంతవరకు మాట్లాడాలనేది పరిశుద్ధాత్మ దేవుని చేత అది జరగవలసిన కార్యం. అది నష్టానుసరంగా మాట్లాడటానికి అది కుదరగా విషయం గురించి జీవనాన్ని దేవునిలో రాయబడింది. ఎఫెసు సంఘం గురించి రాయబడింది. ఎఫెసు సంఘం గురించి రాయబడుతుంది. అపోస్తలుల కార్యాలు 19వ రాయబడింది. ఏం రాయబడిందంటే ఎఫెసు సంఘం ఎలా ఉంటుందంటే మరోషడలా రాయబడింది. ఎఫెసు మృగములతో నేను పోరాటంలో రాయబడింది. ఇప్పుడు ఇలా ఉన్నారంటే అప్పుడు ఎలా ఉంటుంటారు జనులు? ఎదుపడి చంపేస్తేనే ఎవరేమన్నారు కదా. అటువంటి మనుషుల మధ్య ఎలాగ సేవ చేస్తున్నట్టే దానికి మొట్టమొదటి పొందడుగా అతని జీవిత విధానంలో ప్రభు యొక్క దర్శనం, ప్రత్యక్ష దర్శనం, తనులారా ప్రభు యొక్క మహిమను చూసినటువంటి తన జీవిత విధానం, తన అంతరంగంలో పాపం అనేది ఆగిపోయినట్టుగా మనం చూడగలం. అది మొట్టమొదటి చెప్తుంది. ఎన్నోసార్లు చెప్పాను కనుక ఆ విషయంలో అది దాంట్లో నేను సబ్జెక్ట్ అవుతుంది. కాబట్టి ఎలా రాలిపోయిందంటే అంతరంగంలో ఉన్నటువంటి వ్యతిరేకమైన స్థానాలని రాలిపోయినట్టుగా మనం చూడగలం. ఆ స్థితిలో జీవితం ప్రభువునందు ఉన్నతమైన స్థాయిలో నడిచినట్టు చూడగలం. మొట్టమొదటి స్వార్థ ప్రకటించాడు. సమస్తలో స్వార్థ ప్రకటించి ఏసే క్రీస్తు అని చెప్పి ప్రకటించాడు. అలాగా సంఘాలను దర్శిస్తూ, ప్రదేశాలను దర్శిస్తూ స్వార్థ ప్రకటించాడు. దాంట్లో ప్రధానమైనది ఏంటంటే ఏసై క్రీస్తు, లేకపోతే క్రీస్తు అభిషక్తుడు, ఏసై రక్షకుడు అని స్వార్థకి ఒక్కొక్కటి వచనాలు భాగాలవి. అది అంతరంగం అనేది ఆ రక్షణ యొక్క మహిమతో నింపబడినటువంటి తన హృదయ అంతరంగం అనేది అంత ప్రధానమైనదిగా మనం చూడగలం. చూసినట్టు దేవుని భాగాలు ఆ విధంగా స్వార్థ తన ప్రకటించినట్టుగా మనం చూడగలం. దీంట్లో సంఘాలు వచ్చినప్పుడు మనం చూడగలం. దళిత సంఘం, పీడిత సంఘం, దళిత సంఘం, పలసి దశల విద్య అనే సంఘాలు, ఎన్నో సంఘాలు తను కట్టినట్లుగా దాంట్లో ఉన్న జనుల మధ్య ఈ విధంగా స్వార్థ ప్రకటించడం అనేది మనకు వచ్చినట్టు వాక్య భాగాల పత్రికలన్నీ కూడా. దాంట్లో మొట్టమొదటిగా యూదుల పుట్ర వలన ప్రధానమైనది ఏంటంటే పూర్ణమైన వినయభావంతో నేను ఎలాగో ప్రభువును చెల్లించడం మీకు పూర్ణమైన వినయభావంతో అన్నాడు. అది సామాన్యమైన మాట కాదు. పూర్ణమైన వినయభావంతో అనేది సామాన్యమైనది కాదు.
ఎంతమంది సేవకులను చూశాను నేను, వాళ్ళు చెప్పగా విన్నాను. వారి జీవితాల్లో ప్రార్థన కూడా ఏ విధంగా సాధించుకోగలిగారు, అంతరంగంలో దేవుని ముఖాన్ని చూస్తూ ఏ విధంగా సహించగలిగారో, అంతరంగంలో ప్రభు ప్రత్యక్షత వలన ఎన్ని విషయాల్లో వారికి విజయం లభించిందో అనేది బైబిల్ గ్రంథం చెబుతుంది. ప్రార్థన పరులైన వారు హృదయాల్లో వచ్చి సాక్ష్యం ఇస్తాయి. నేను ఒకరి గురించి ఎవరి గురించి అంటలేదు. ఎవరైతే ప్రభుత్వం సొల్లించబడతారో సొల్లిస్తారో వారి హృదయాల్లో ఇవన్నీ కూడా బయటికి తీయబడతాయి. అవి దాచుకోవడానికి సాధ్యపరచబడతాయి. దీంట్లో చూసినట్టయితే మొట్టమొదటిగా ఎఫెసీ సంఘాల గురించి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడింది. చదువుతాను నేను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో ఎఫెసీ ఉన్న సంఘం దూతకి రాయాలి. 7 నక్షత్రంలో తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభములకి సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా రాసడం. దాని పై భాగంలో 1వ అధ్యాయంలో రాయబడి ఉంది. చూడండి, 7 నక్షత్రములు గురించిన మరుపును ఆ 7 సువర్ణ దీప స్తంభం సంగతి వ్రాయండి. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, 7 సంఘములకు దూతలు. ఆ 7 దీప స్తంభములు 7 సంఘములు అనే దానికి క్లారిఫికేషన్ పై భాగంలో ఇచ్చాడు ఆయన. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రంలోని పరిశుద్ధులు ఆయన కుడి చేతిలో నక్షత్రాలలాగా ప్రకాశిస్తుంటారు. పరిశుద్ధులను పట్టేవారు. పరిశుద్ధుల అనబడిన వారిలో ఎన్నో స్థానాలు దానిలో దాచిపెట్టబడి ఉన్నాయి. పరిశుద్ధుల్లో 1 కాదు 2 కాదు చెప్పాలంటే, పరిశుద్ధుల్లో మొట్టమొదటి క్రీస్తు రక్తం చేత కడుగబడిన వాడు అనేది అందరికీ తెలుస్తుంది. అందరికీ తెలిసైనా సరే ఆచరణలో పెట్టడం అనేది కొంతమందికి తెలుసు. క్రీస్తు రక్తంలో కడుగబడిన వాడు, అందులో రక్షణ వార్త, అందులో వారి హృదయాల్లో ప్రకాశించినట్టు చూడగలం. పరిశుద్ధుల హృదయాల్లో ఏది మనమైనటువంటి క్రీస్తు యేసు యొక్క మహిమ అందులో ప్రకాశించినట్టు మనం చూడగలం. ఒక వ్యక్తిలో రక్షణ వార్త దాచబడి ఉంటే పాప విమోచన జరగడం చూడగలం. పాపం నుంచి విడుదల చూడగలం. అందులో పరిశుద్ధ అగ్ని అందులో రగుచుకున్నట్లుగా చూడగలం. అది స్వార్థ సేవలో చాలా ప్రత్యేకమైనదిగా మనం గమనించగలం. మనకంటే ముందుగా అగ్ని వంటి అప్పులు పొందునట్లుగా మనం చూడగలం. ఆ స్వార్థలో ప్రభు యొక్క శక్తి, అపరిమితమైన శక్తి, మహత్యం స్వార్థ సేవలో వివరించబడినట్లుగా చూడగలం. అంతరంగంలో పాప విమోచన కార్యం జరగకపోతే కనుక అవి ఏమాత్రం కూడా జరగదు. ఇటువంటి కూడా జరగదు అనే విషయాన్ని కూడా నేను మీతో మాట్లాడుతున్నాను. అంతరంగంలో పాప విమోచన అనేది ప్రయోజనానికి తెలిసినటువంటి ఒక ధనాలు ఇది. అధికంలో నుంచి కూడా ప్రకటన ముందు ప్రకటన గ్రంథాన్ని దీనికి యాడ్ చేయడం లేదు. అది ప్రకటన గ్రంథం భవిష్యత్ కాలంలో దాచిపెట్టబడిన కాబట్టి తెరవబడినటువంటి ఒక మార్పు, నేటి పాపము లోకంలో తెరవబడినటువంటి ఒక మార్పు, అది విమోచనానికి. ఆదికాండం నుంచి కూడా అది ఆదికాండం నుంచి అనేదానికంటే కూడా జగత్ పునాది లేవడం కొనిపోయి అనేది పత్రికలో రాయబడింది. జగత్ పునాది లేవడం కొనిపోయి 1వ అధ్యాయంలో రాయబడింది. దాంట్లో కృపామహిమ కీర్తిగలిగినట్లు ఈ కృపామహిమ అనేది అసలు ఎన్ని విషయాల్లో ఆ పదం వాడబడిందంటే, ఎన్ని ఉపదేశాల్లో ఆ పదం వాడబడిందంటే, కృపామహిమ అనేది నిస్వరూపంగా ప్రకటించాలని ఆశపడుతున్నా సరే దానికి పూర్తి చేయలేక ఈ మెటీరియల్ ని దాచుకోలేక మీ మధ్యలో చెప్తున్నాను. కృపామహిమ అనేది కొన్ని సంవత్సరాల ముందు అది నాకు బయలుపరచుకున్నటువంటి సత్యం. అది కృప అనేది క్రీస్తు రక్తం ద్వారా ఒక వ్యక్తికి అనుగ్రహించబడే వ్యక్తి కృప. కృప అనేది క్రీస్తు రక్తం ద్వారా ఒక వ్యక్తికి అనుగ్రహించబడింది. కృప ద్వారా ఒక వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. కృప ద్వారా ఒక వ్యక్తి పరిశుద్ధులుగా తీర్చబడ్డాడు. కృప అనేది కనికరం, దయ, వాత్సల్యం అందులో దాచిపెట్టబడింది. అన్నిటికంటే ముఖ్యంగా ప్రేమ అనేది అందులో దాచిపెట్టబడి ఉంది. ఆ కృపలో నీతి అనేది దాచిపెట్టబడి ఉంది. నేను మీతో నీతి అని కృప అని చెప్పినా సరే ఆ పదాలకి భావాన్ని చెప్పడానికి సాధ్యం కాదంటే ఒక్క సెంటెన్స్ తోనే వాక్యం పూర్తయిపోవాల్సి వస్తుంది. నేను తీసుకొచ్చిన సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ లోకి వెళ్ళవలసి వస్తుంది. కృప అనేది అంత అమూల్యమైనది. కృప అనేది దావీదు రాజు అంటాడు, ఆకాశం నుండి భూమికి, ఆకాశం నుండి ఎత్తేయండి అని చెప్పుకున్నాడు ఆ కృప. ఈ కృప ఒక వ్యక్తికి పాపాత్ముడైన ఒక మనిషిని ఉన్నప్పుడు ఈ కృపను వచ్చి ఆ వ్యక్తికి సాక్ష్యం ఇవ్వాలి. ఈ కృపను వచ్చి దానం చేయాలి. అది దానం చేయడం అనేది కృప అందులో విడిపోయి ఉంది. ఒక వ్యక్తి సుత్యాగం చేయడానికి కృప అందులో విడిపోయి ఉంది. ఒక వ్యక్తి వాక్యం ప్రకటించడానికి కృప అందులో విడిపోయి ఉంది. ప్రత్యక్షత ఇవ్వడానికి కృప దాచిపెట్టబడి ఉంది. కృప లేకుండా అంతరంగంలో దేవుని యొక్క తీసేక విమోచన మార్గంలో దాచబడిన కృప లేకుండా ఏ వ్యక్తి ఈ స్వార్థను ప్రకటించడానికి స్వచ్ఛపరచబడదు.
ఆ స్వార్థ మన స్వకీయమైన ఆలోచన బట్టి కాక దేవుని శక్తిని బట్టి ఈ స్వార్థ ప్రకటించబడింది. పరిస్థితి రాష్ట్ర మధ్య అధ్యాయంలో సర్వసృష్టికి స్వార్థ పడింది అంటే ప్రకటించబడుతూ వచ్చింది ఇన్ని యుగాల నుంచి కూడా. దీంట్లో ఈ వాక్య భాగాల్లో వెళ్ళిపోతున్నాను. 7 నక్షత్రాలు పరిశుద్ధులు ఆయన కుడి చేతిలో దాచబడిన పరిశుద్ధులు ఎలా ఉండాలి అనేది దాని మాట అయిపోతుంది. దగ్గర నుండి 2 Corinthians రాసిన పత్రిక 4వ అధ్యాయాలు రాయబడింది. తర్వాత చూద్దాం పద్యాన్ని. దాంట్లో మా పెద్దలు రాయబడింది. ఎవరంటే క్రీస్తు మహిమను బయలుచ్చేవాడు. క్రీస్తు మహిమను పెద్దలంటే ఎవరైనా కావచ్చు. స్త్రీలు ఉన్నారు చాలా మంది ఇక్కడ. స్త్రీల్లో పెద్దవాళ్ళు అవ్వచ్చు, ప్రముఖులు అవ్వచ్చు, లేకపోతే పురుషుల్లో ప్రముఖులు అవ్వచ్చు, ప్రదర్శన పెద్ద వాళ్ళు అవ్వచ్చు. క్రీస్తు మహిమలో దాచిపెట్టబడిన వారు, ఆయన కుడి చేతిలో దాచిపెట్టబడిన వారు క్రీస్తు మహిమను ప్రత్యక్షపరిచేవారు. ప్రత్యక్షపరచడం అతి వాక్యాన్ని క్రీస్తు మహిమను బయటపరిచేటట్టు వారు అనే విషయం చూపించబడతా వచ్చింది దాంట్లో. అందుకోసం ఈ వాక్య భాగాలని అంత ప్రాముఖ్యంగా దేవుని గ్రంథంలో దాచిపెట్టబడ్డాయి. నక్షత్రాలు లాగా ప్రకాశించాయి. నక్షత్రాల్లో ఎన్ని కోణాలు ఉన్నాయో ఎంతమంది తెలుసు నాకు తెలియదు, కానీ నక్షత్రాల్లో నాకు తెలిసినంత వరకు 12 కోణాలు ఉన్నాయి. క్రీస్తు ప్రభు యొక్క నక్షత్రాల్లో 12 కోణాలు ఉన్నాయి. 12 అది కాదు నిర్గమకాండంలో 12 గోత్రాల యొక్క పేర్లు అందులో దాచిపెట్టబడింది. అంతేకాకుండా కొత్త నిబంధనలో 12 అపోస్తలుల యొక్క పేర్లు దాచిపెట్టి 12 అనేది నక్షత్రం. దాంట్లో ప్రకాశించిన క్రీస్తు యేసు యొక్క నక్షత్రం. అది యెరూషలేము కొండల మీద ప్రకాశించినట్టు, ఆయనకు పుట్టుకలో ప్రకాశించినట్టు, భూమి మీదంతా కూడా సకల జనులకు కూడా ప్రకాశించినట్టు మనం చూడగలం. నిర్గమకాండంలో సీనాయి కొండ మీద ప్రకాశించిన ఎక్కువ దేవుని చుట్టుపక్కల ఉన్న స్థానాల్లో అగ్ని పుట్టించింది, భయం పుట్టించింది రాయబడి ఉంది. అది కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది. అనేక మంది ఆ శబ్దం భయపడ్డారు, యెహోవా దేవుడు అని భయపడ్డారు. కానీ నూతన నిబంధనలో ఆయన కల్వరి కొండ మీద ఆయన నక్షత్రం ప్రకాశించినప్పుడు కృపతో కూడిన మార్గాలు తెరవబడ్డాయి. కృప అనే దానికి మీకు కొన్ని అర్థాలు చెప్తున్నాను. ఈ కృప అనేది ఆయనకు మరణంలో ఈ కృప ఆత్మకు అందింది. ఆత్మకు అందినప్పుడు ఆ కృప కోసం, ఆ కృపలో దాచబడిన నెమ్మది కోసం, ఆ కృపలో దాచబడిన సమాధానం కోసం ఆ వ్యక్తి ఆశిస్తాడు. ఆయన సన్నిధిని ఆశిస్తాడు. ఎక్కడైనా ఆయన సన్నిధి దొరుకుతుందేమో, దీనికి సేవా సంఘాలలో ఆయన సన్నిధి దొరుకుతుందేమో, ఉపదేశాల్లో ఆయన సన్నిధి దొరుకుతుందేమో, ప్రార్థనలో ఆయన సన్నిధి దొరుకుతుందేమో అని ఆ పరిశుద్ధుడు వెదలు చెబుతూ నిలబడతాడు. అది కనుక వారికి లభించకపోతే వారు చాలా దుఃఖపడతారు. పురుషుడు ఇది ఒక పరిశుద్ధుడికి క్రీస్తుకి ఉన్నటువంటి ముఖ్యమైన స్థానం. అది ఒక పరిశుద్ధుడికి ఉన్న ముఖ్యమైన భాగం. వీళ్ళు బాగా చెప్పట్లేదు, వీళ్ళు సరిగ్గా చేయట్లేదు అంతా అనుకుంటే ఆ ఉద్దేశం అది కాదు. అందులో క్రీస్తు యొక్క ప్రకాశిస్తారు. క్రీస్తు యొక్క కృపతో కూడిన మార్గాలు ఆత్మ పొందుతున్నాయా లేదా, అది ఒక విశ్వాస యొక్క వేదన, అటువంటి వేదన ఉంటుంది. అందుకోసం కృపతో క్రీస్తు రక్తంలోనికి ప్రవేశించిన వ్యక్తికి అందులో మహిమ అనేది వాళ్ళలో మొట్టమొదటి జ్వాలలు రావు. మొట్టమొదట ఆయన యొక్క తెలియమైనటువంటి ఆ హృదయాలు ఆత్మ పొందుతాయి. అది క్రీస్తు మరణ ప్రవాహంలో పునరుద్ధాన మహిమ ఆత్మ పొందింది. అది రక్షణ యొక్క ప్రాముఖ్యత. ఇది గ్రహించుకోకపోతే రక్షణ అంటే ముంచడం ఉండడానికి కుదరదు. మేము రక్షణ తీసుకున్నామండి అంటే కుదరదు. ఇప్పుడే రక్షణ తీసుకున్నామండి, ఏం తీస్తున్నారు అంటే బాప్తిస్మం కుదరదు. అంతరంగం ప్రభు సన్నిధిలో రక్తం తడపడకుండా మరి ఏ పని చేయడానికి కుదరదు, సేవ చేయడానికి కుదరదు, సాక్షి చేయడానికి కుదరదు. అది అబద్ధమైపోతుంది అనమాట. ఆ విషయాన్ని ప్రభు నాతో మాట్లాడినప్పుడు చాలా సార్లు నేను వాక్యాలు అనేక చెప్తున్నప్పుడు దిగిపడేదాన్ని, వేదన పడేదాన్ని. అయ్యో, క్రీస్తు యొక్క ఉన్నతమైన శక్తిని, హృదయంలో ఉన్నటువంటి శక్తి ప్రభావం మీద అవడం లేదా, లేదా వాడు ప్రభువుని ఎరగలేదా అనేది నా హృదయం క్వశ్చన్ గా నేను మిగిలిపోయిన విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆయన ఈ ఎఫెసస్ గురించి మొట్టమొదటిగా వస్తాడు అనే విషయం గురించి అది నేను దొరికితే అందరికి చెప్తాను. అందుకు నేను చెప్పడానికి ఉండదు. రాసిన 2వ అధ్యాయంలో 7 నక్షత్రంతో తన కుడి చేత పట్టుకుని 7 దీప స్తంభాల మధ్య సంచరించేవాడు చూపి సంగతిగా ఉంటారు. ఆ పరిశుద్ధులు ఆయన కుడి చేతిలో దాచిపెట్టబడి తర్వాత 7 దీప స్తంభముల మధ్య సంచరించేవాడు చెప్పు సంగతులు ఏమనగా 7 సువర్ణ దీప స్తంభం మధ్య సంఘం పెట్టబడింది. 7 సువర్ణ దీపం మధ్య సంఘం పెట్టబడింది అంటే అర్థం ఏంటంటే 7 ప్రధానమైన స్థానాలు అందులో ఉన్నాయి.
7 ప్రధానమైన స్థానాలు అందులో ఉన్నా సరే నేను ఒక రోజు మీతో చెప్తాను. అటువంటిది సంఘం తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 2వ వాక్యంలోనూ 3వ వాక్యంలో అది సత్యమునకు స్తంభమై ఉన్నది అని రాయబడినారు. సత్యమునకు స్తంభమై ఉన్నది అనే విషయం అందులో రాయబడి ఉన్నట్లుగా మనం చూడగలం. తర్వాత 7 దీప స్తంభాలు అనే దానికి ఒక పాయింట్ 2 పాయింట్ చెప్తున్నాను. ఒకటి, శరీరకంగా క్రీస్తు ఈ లోకంలో జన్మించడం అనేది, మానవ స్వరూపుగా జన్మించడం అనేది ఒక దీపస్తంభం, చివరి దీపస్తంభం. మహామహిమలో ఉండి వచ్చిన ప్రభు, మహిమతో ప్రకాశించిన ప్రభు ఒక మానవ శరీరకంగా ఈ లోకంలో పుట్టడం అనేది ఏ వ్యక్తి గ్రహించుకుంటారో, తర్వాత ఆయన యొక్క మరణం ఒక వ్యక్తికి ఎటువంటి మార్గాలు తెచ్చిందో అని ఏ వ్యక్తి గ్రహించుకుంటారో, శరీరకంగా అంటే శరీర సంబంధాన్ని కాదు, దైవ కుమారుడు శరీరకంగా ఈ లోకంలో పుట్టడం అనే విషయాన్ని శరీరకంగా అంటున్నాను, అంతేగాని మరో విషయం కాదు. అక్కడ మానవ స్వరూపిగా ఆయన ఈ లోకంలో పుట్టడం అనేది ఒక వ్యక్తి గ్రహించగలిగితే వారి ఆత్మ దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క మహిమతో, దేవుని యొక్క ప్రభావంతో, దేవుని యొక్క గురునాలతో ఆత్మ తెరవబడటం అనేది గ్రహించుకుంటారు. అది కేవలం విమోచన ద్వారా మాత్రమే తెలుసుకుంటారు. కానీ మరి ఏ విధంగా ఆ వ్యక్తి తెలుసుకోవడం సాధ్యం కాదు. విమోచన అంత 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 ప్రాముఖ్యత ఉంది. దైవత్వం, దైవ స్వరూపి, మహిమా స్వరూపి లోకంలో మానవులుగా పుట్టడం అనేది ఆ పరిశుద్ధ రక్తం ఒక వ్యక్తికి ఎలా ఏ విధంగా ఆపాదించబడిందో, వివరించబడిందో ఒక వ్యక్తి తెలుసుకోగలిగితే ఆ రక్షణ కాంతి నేను ఉన్నతమైన స్థలాలని, ఉన్నతమైన వ్యక్తిని ప్రార్థన స్థానాలు మారిపోతాయి, విజ్ఞాపన స్థానాలు మారిపోతాయి, స్తుతి యాగాలు మారిపోతాయి. స్తుతి యాగంలో ఆయన అధికారాలు ఉంటాయి, విజ్ఞాపనలో ఆయన విజ్ఞాపనకర్తగా ఆయన విజ్ఞాపన చేసినటువంటి మహిమ కలిగినటువంటి ఆ యొక్క యాజకత్వం ఆత్మకు అందించబడుతుంది. మహిమలైన యాజకత్వం ఆత్మకు అందించబడింది అంటే అందులో నిపుణులు ఉండే, అందులో అలీకణాలు ఉంటాయి, దైవాత్మ ఉంటుంది, అందులో దైవిక స్వరూపమైన శక్తి అందులో నిలబడి ఉంటుంది. ఇది కనుక ఒక వ్యక్తి త్రోసివేస్తుంటే మన ధోరణిలో మనం జీవిస్తే కనుక ఆత్మకి ఇవన్నీ కూడా ఏమి అందవు, ఆత్మకు అందవు. ఈ ఆత్మకు అందకుండా సేవా జీవితాలు దొరికిపోతూ వస్తున్నాయి. కానీ ఆత్మలో ఆ ప్రధానమైన స్థానాలు కోల్పోతున్నాం అనే విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుకుంటున్నాను. దాంట్లో ముందుకు వెళ్తున్నాను. దీనికి వాళ్ళు చూసినట్లయితే కనుక కింద రాస్తున్నట్టు దాంట్లో అంత చెప్పలేదు కాబట్టి కింద రాస్తున్నాడు ఆలోచనలో. అయినను మొదట నీ పుట్టిన ప్రేమను నీ వదిలితమని నేను నీ మీద ఒక తప్పు మోపవలసినది. ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, అంత ఉన్నతంగా సాగిపోయారు, అన్ని జనాంగం నుంచి వచ్చారు, మీరు దేవుని సేవని భరించి మోసుకుని వెళ్తున్నారు. కానీ ఒక్కటి చెప్తున్నాను మీకు ఏంటంటే, నీ మొట్టమొదటి ప్రేమను విడిచిపెట్టిస్తావు, నీ మొదటి ప్రేమని నీ విడిచిపెట్టిస్తావు అని మాట్లాడతాం. ఎలా మొట్టమొదటి ప్రేమ, ప్రభుత్వం మొట్టమొదటి ప్రేమ ఎలా ఉంటుందండి, ఎలా ఉంటుంది అసలు నేను చెప్పలేను. సరే, నాకు తెలిసిన అనుభవం ప్రభుత్వం కలిగిన మొట్టమొదటి ప్రేమ, చేతుల్లో బైబిల్ మాట్లాడితే వాక్యం, ఎవరితో మాట్లాడినా వాక్యమే, సాక్ష్యమే, ఎక్కడ కూర్చున్నా వాక్యమే, ఎక్కడ నిలబడినా వాక్యమే, కొడుకున్నా అదే కలవరింపు, దేవుని స్వార్థనీతమై అటువంటి ప్రేమ మొదటి ప్రేమ. అందుకోసం దేవుడు వివాహమైనటువంటి స్త్రీ పురుషులకు ఇది మొదటి ప్రేమగా సూచించాడు. వాళ్ళ కలుషితం ఉంటే అది నేను చెప్పలేదు, కానీ కలుషితం లేని యథార్థమైన ప్రేమ కుటుంబ వ్యవస్థలో భార్యాభర్తలు ఉంటే అది మొట్టమొదటిలో వారి యొక్క జీవిత విధానం, వారి కళలు సార్థకపోతాయి, లోకోక్తి. కానీ ఆత్మ సంబంధంగా చూసినట్లయితే కనుక మరి ఆత్మ సంబంధులైతే ఒక వ్యక్తి ప్రభుని భార్య ఎరగలేదనుకోండి, భర్త ఎరగలేదనుకోండి, భార్య తప్పన అతీతమైన తప్పన. ఒకవేళ భర్త ఎరిగి భార్య ఎరగకపోతే చాలా భయంకరమైన తప్పన. ఎందుకంటే హృదయ కవాటాల్లో దాచుకునేటువంటి పరిశుద్ధ ప్రేమ నీ గుండెల్లో నింపుకొని జీవిస్తున్న నీవు యవన కాలంలో ప్రభుని నీవు అంటాడు. దాంట్లో ఈ సిద్ధంగా యవన కాలంలో అంటాడు. దాంట్లో యవన కాలంలో నువ్వు ఎలా పడించావు, నన్ను ఎలా అరణ్యాల్లో పడించావు, ప్రభుత్వ నేలల్లో నడిచావు, అడవి ప్రదేశాల్లో నడిచావు, నాతో నడిచావు, ఎక్కడ పడితే అక్కడ నడిచావు, నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నావు అంటాడు. కానీ ఇప్పుడు నీ మీద నేను ఒక నేరం పంపిస్తుంది అంటాడు. నేను నీ మీద ఒక నేరం పంపిస్తుంది. నీ మొదటి ప్రేమ విడిచిపెట్టిస్తాను. అది లేదు, మొదటి ప్రేమ లేదు, కనబడి ప్రేమ లేదు, అసలు ప్రేమ లేదు. అప్పుడు మొదటి ప్రేమ అన్నాడు, ఇప్పుడు అసలు ప్రేమ లేదు. ఇప్పుడు అసలు రక్షణ లేదు. రక్షణ లేకుండా ఈ డూప్లికేట్ ఈ సంఘాలు నడుస్తున్నాయి. ఈ నడవడం వల్ల అసలు మొదటి ప్రేమ లేకుండా అసలే లేదు, అసలు ఒరిజినాలిటీ అసలే లేదు. ఇదేటువంటి ఒక ఊహాగానాల యొక్క స్థానాలు సంఘాన్ని ఆక్రమించుకుంటున్నాయి. అందువలన పరిశుద్ధులు లేచి వారి జీవితాలు ముందుకెళ్లాలని దేవుడు ఆశిస్తున్నాడు. నేను నా విజయంగా పెట్టుకున్నాను, నక్షత్రంగా పెట్టుకున్నాను. నేను
ప్రకాశించే నక్షత్రంగా నేను పెట్టుకున్నాను కాబట్టి నీ నక్షత్ర కాంతిని, ఎంత నక్షత్ర కాంతి అంటది, ఇటువంటి కాంతి, దాని గురించి అధ్యయనం చేసి 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 నేను ఇటువంటి నక్షత్రాల కాంతి ఆకాశంలో వెళ్ళే వరకు, ఆ యొక్క నక్షత్రాల సమూహాన్ని వెళ్ళే వరకు అప్పుడు ఉన్నటువంటి కాంతి, రంగురంగుల నక్షత్రాల్లో ఉన్నటువంటి ఏ మానవుడు వివరిస్తాడండి, ఏ సైంటిస్ట్ వివరిస్తాడండి? దానికంటే అమూల్యమైన కాంతి, తేజోమయమైన స్థానాలు దేవుడు నీ హృదయంలో పెట్టి అలాగ నిన్ను ప్రకాశింపు చేయాలని దేవుడు ఆశించాడనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటాను. అపొస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో ఎఫెసు సంఘాన్ని పెట్టడానికి అక్కడ ఎంత కష్టపడ్డాడో మీరు చూసుకోండి. 9 ప్రజలు తన మీద ఇచ్చారు, చంపేయడం. అసలు చంపేయటమే రెండో మార్గం లేదు. ఏ కాళ్ళు చేయరు చంపేయడానికి. దేవుని ఆత్మ ఎలా అడ్డుకుందంటే కారణం ఏంటంటే, దేవుని ఆత్మ తన్ని ఎలా కాపాడిందంటే, ప్రభు చేత ఏర్పరచబడినటువంటి ఆ వ్యక్తి దేవుని సజీవమైన వాక్యాన్ని తన గుండెల్లో మోసుకొని స్వార్థ ప్రకటించే వారి మీద నేను మాట్లాడుతున్నాను. తర్వాత ముందుకు వెళ్ళట్లేదు నేను నీ మీద ఒక నేరం మోపరుస్తున్నాను. ఏంటంటే నీ మొదటి ప్రేమ అది యోగ ప్రకటనలో రాయబడి ఉంది. నీవు ఏ స్థితిలో పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మార్గం తీసుకుంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీ మార్గం పొందితేనే కానీ లేనియడా నేను నీ ఎదురుగా వచ్చి నీ దీపస్తంభం దాన్ని చూడని తీసేస్తాను. నేను నువ్వు మార్గం పొందు, నువ్వు నీ హృదయాన్ని మార్చుకుని ఎక్కడ పట్టావో అక్కడ లే, ఎక్కడ లోపడలేదో అక్కడ లే. ఏ పరిస్థితుల్లో నువ్వు దేవుని దూరం అయ్యావో అక్కడ లే. నువ్వు నీ స్వకీయ ఆలోచన చూపిస్తున్నావా? దేవుని కంటే ఎక్కువగా మరో దాన్ని ప్రేమిస్తూ లోపల చూపిస్తున్నారా? దేనికోసం ఒక వ్యక్తి ముందుకెళ్తున్నారు, పెద్ద హృదయాన్ని కూడా తెలుసు, అది దాచిపెట్టేది దాన్ని కనుక ఒప్పుకోకపోతే, నువ్వు విడిచిపెట్టకపోతే, నువ్వు ప్రకాశిస్తున్నాను అనుకుంటున్నావేమో అది ప్రకాశిస్తే కాదు. నేను విలువైనగా ఉన్నాను అనుకుంటున్నావేమో అది కానే కాదు. అక్కడి నుంచి నీకు తీసివేసి కింద పడేస్తాడు. ఎందుకంటే ఎవరు అయితే నీ సేవను చూడరు, నీ పరిస్థితిని ఎవరు కూడా అని చెప్పాను. కాబట్టి హాఫ్ అన్ అవర్ అయిపోయినప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తున్నాను. అన్నాడైనా కన్నీళ్లు విడిచిచు పూర్ణమైన విజయం. కన్నీళ్లు విడిచు అంటే దీంట్లో ఈ అపొస్తలుల కార్యాలు 20వ అధ్యాయంలో రాయబడిందంటే 31వ వచనంలో నేను మూడు సంవత్సరంలో రాత్రి వాళ్ళు కన్నీళ్లు విడిచు. 3 సంవత్సరాలు ఎఫెసు గురించి అంటాడయా. 3 సంవత్సరాలు నేను రాత్రి వాళ్ళు కన్నీళ్లు విడిచి అన్నాడయా. ఎలా కన్నీళ్లు విడిచానంటే, ఎలా ఇటువంటి సంఘాల కోసం అస్సలు మనం ఊహించుకోవాలి. ఈ సంఘాల కోసం తను ఏడ్చాడు అంటే, ఇప్పుడు ప్రస్తుత సంఘాలు అనేవి ఆ కన్నీటి చుక్కలు ఎన్ని ఎడారిలో కన్నీటి నీటి చుక్కలు. ఆకాశం నుంచి వచ్చి మంచు ఉండదు, ఆకాశం నుండి కురిసే వర్షం ఉండదు. అలాగా ఎండిపోయిన ఎడారి లాంటి సంఘాలు ఏమో ఉన్నాయి, ఫలభరితమైన సంఘాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి. కానీ ఎండిపోయిన ఎడారి లాంటి సంఘాలు పైపోయినాయి, ఆత్మీయ స్థానాలు పైపోయినాయి. ఎండిన ఎడారిలాగా ఆ ఎండిన ఎడారిలో ఆత్మలో మంచు కురవాలంటే ఈ పరిశుద్ధుడు కన్నీళ్ళు విడవలసిందే. ఈ పరిశుద్ధుడు సేవకుడు కన్నీళ్ళు విడవలసిందే. కన్నీళ్లు విడవటం అంటే అత్యధికమైన ప్రేమ నీ దగ్గర మీద, నీ ప్రభువు మీద నువ్వు పెట్టుకోవాల్సిందే. నీ భార్య మీద కాదు, నీ భర్త మీద కాదు, నీ పిల్లల మీద కాదు. మొట్టమొదటి ప్రేమ నీ ప్రభువు మీద నువ్వు పెట్టుకోకపోతే ఆ ప్రేమ నీ బిడ్డల మీద, నీ యొక్క భర్త మీద, నీ భార్య మీద ఎలా వస్తుంది? రాదు, ఇంటర్వ్యూస్లో పడుతుంది. నువ్వు ప్రభువుని ప్రేమించకపోతే ఆ ప్రేమ నీ కుటుంబంలో దిగదు. అది పైనుంచి దిగే పరిశుద్ధ ప్రేమ, ఆకాశం నుండి ప్రభు ఇచ్చినటువంటి ఆ ప్రేమ, కృపతో కూడినటువంటి ఆ ప్రేమ నీ హృదయాంతరంగంలో నువ్వు రక్షణ కాంతిలో ప్రకాశించిన ఆ ప్రేమ నీ హృదయంలో లేకపోతే, నువ్వు ప్రభువుని ప్రేమించకపోతే ఆ ప్రేమ నీ భర్త మీద కానీ, భార్య మీద కానీ, నీ పిల్లల మీద ఎన్నిసార్లు నీ భార్య ఎదురు తిరిగితే గుండెల్లో కన్నీళ్ళు కాల్చుతూ నడవలేదా? నీ భర్త ఎదురు తిరిగితే ఎన్నిసార్లు నువ్వు కన్నీరు కాలుస్తూ గుండెల్లో కన్నీళ్లు పెట్టుకుని రాత్రి పోగొట్టు గడపలేదా? అనుభవం, నా అనుభవం అది చెప్పలేదు. ఇప్పుడు అనుభవాలు అటువంటి అనుభవాల్లో నుంచి నేను బయటకు వచ్చాను, చెప్పాలి. అటువంటి బాధలో నుంచి బయటకు వచ్చాను నేను. తర్వాత మూడవదిగా కుటుంబం వ్యవస్థ, పిల్లల వ్యవస్థ. ఇప్పుడు పిల్లలు చూడండి ఎలా ఉన్నారు. మనస్థానంలోనే చాలా భయంకరమైన దినాలను, ఇప్పుడు మన పిల్లల స్థానంలో ఇంకా భయంకరమైన ఘోరమైన దినాలను ఇప్పుడు మనం అనిపిస్తుంది. దీనికి నీ కన్నీళ్లు విడవలేకపోతే, నీ కన్నీరు కార్చలేకపోతే
ఈ పిల్లలు ఒక పండించడానికి అందరికీ గుర్తించడం అటువంటి జిల్లాలో మనం ఉన్నాం. ఇప్పుడు మన పిల్లలు బాగున్నారు అనుకుంటున్నాం, తర్వాత వారు మరి ముందుకు ఎలా ఉంటారు కూడా తెలియదు. ఎందుకంటే ఈ యుగ సంబంధమైన దేవత వారిని ఆకర్షణలోకి లాగేస్తుంది, పాపంలోకి లాగేస్తుంది. వివాహం అయినా సరే వాడి జీవితంలో ఎన్నో ఆకర్షణలు లోబడిపోతున్నారు అనే విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. భూమి మీద ప్రకాశించిన ప్రభు యొక్క దివ్యమైన మహిమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కాంతి, యేసుక్రీస్తు రూపంలో ఈ లోకంలో మానవ స్వరూపుగా నీవు అంగీకరించినప్పుడు, ఆయన రక్షకుడుగా అంగీకరించినప్పుడు నీ హృదయంలో లభించిన శాంతి సమాధానాలు అవి లోకం ఇవ్వలేదు, లోకం ఇవ్వలేదు, లోకం ఇవ్వలేదు, లోకం ఇవ్వలేదు. తన రైల్స్ లో చేస్తున్న చెప్పాను సార్ మీకు, అది తక్కువగా చెప్తాను. భార్య ప్రారంభించింది, భర్త ఎలా నిలిపించాడు, ప్రభుత్వం అంగీకరించాడు. పిల్లలు ఆ పిల్లలకు పెద్దలు ఉంటారు. పెద్దోడు అంటే ఒక 30 సంవత్సరాల వయసు, 32 సంవత్సరాల వయసు ఉంటారు వాళ్ళు. ఆ అబ్బాయి తన కొలి అనమాట. రోజు ఏడ్చేవాడు వచ్చి నా భార్య మాట వినిది సార్, నా భార్య మాట వినిది సార్, నా పిల్లల్ని నాకు కాకుండా చేసేసింది సార్, నా పిల్లల్ని నాకు కాకుండా చేసింది, నేను వెళ్ళిపోతాను, నాకు పోని ఎవరు వద్దు, నాకు నా ప్రభు కోసం నేను వెళ్ళిపోతాను, ఈ అశాంతిని భరించుకోలేను ప్రభా అని ఏడ్చేవాడు వచ్చి. తర్వాత ఏం జరిగిందో తెలియదు, కూడా తెలియదు. ఇటువంటివి ఈ లోకంలో సంఘాల్లో ఎంతోమంది ప్రభునిధి వారు కొంతమంది, భార్యలు భక్తులు ఎరుగున వారు కొంతమంది, భక్తునిధి వారు కొంతమంది, భార్యలు ఎరుగున వారు కొంతమంది. వీటి మధ్య ఈ సేవ అనేది దీంట్లో హృదయానికి దుఃఖాన్ని కలిగేస్తుంది. ఎందుకు కలిగేస్తుందంటే, అతి పరిశుద్ధమైన ప్రభువుని ప్రేమించిన హృదయం నీ హృదయంలో ఉంటే నీ ప్రేమ వాడబడదు. ప్రేమలో కలుషితం లేదు, అందులో మలినము లేదు, అందులో డాగు లేదు. అది చివరి ప్రేమది. దానికోసం నువ్వు సహించుకుంటావు, ఓర్చుకుంటావు. ఈ లోకంలో ఎన్నో భరించుకుంటావు. ఈ లోకంలో భరించుకుంటావు. ఎందుకు భరించుకుంటావు అంటే ఆ ప్రభు ఏం పుట్టి మాటలు చెప్పడం. నేను ఇంకా ఎక్కువ చెప్తే ఇది నడవనుకోవచ్చు. ఆ గుండెలో పెట్టుకుని పోయాలి, కొంచెం ఆ గుండె మోస్తుంది. ఆ కలర్ ప్రేమ గుండె మోచుకుంటూ నడుస్తుంది. రాస్తాడు ఓటు గురించి కొనుక్కుంది కనుగొలాడుతుంది. దేవదూతల భాషతోనూ మనుషుల భాషలతో మాట్లాడింది. ప్రేమ లేని వాడు. తరువాత ప్రవచించుతూ భావాలు ఎన్నో కలిగినప్పుడు ప్రేమ లేని వాడిని నేనేం రోగుడి కొంచెం గుణగడలాడు తొడగలేను. అర్థమవుతుంది, మీకు అర్థం అవ్వాలని నేను ఎక్స్ప్లెయిన్ చేయవసరం. ఎన్నో భయంకరమైన ఈ స్వరాల్లో లోకం, ఆకర్షితమైన ఈ లోకం యొక్క స్వరాల్లో నీ హృదయంతరంగంలో వాటన్నిటినీ అణిచివేసేటువంటి ప్రభు ఆత్మ నీ హృదయంలో ఉందా? చల్లించుకోండి. మనమే చాలా దుఃఖపడతాం. రాత్రి వచ్చిందంటే ఏడుస్తాం. ఎవరు కొడుకుంటారు దేవుని సమయంలో వా అని అల్లాస్తాం. ఈ లోక సంబంధమైన ఇటువంటి చీకటి కార్యాలు చుట్టుముట్టినప్పుడు నీ హృదయంతరంలో దాచబడి ఉన్న ప్రభు దగ్గర, ప్రభు సమూహంలో నీ ఆత్మతో అనేది వినిపిస్తుందా? దేవుని దగ్గర వినిపించబడకుండా ఒకసారి నేను చెప్పగలుగుతాను. నేను చెప్పగలుగుతానట్లయితే ప్రేమ దీర్ఘకాలం సహించదు, ప్రేమ మత్స్యపడదు, అమరముగా ప్రవర్తించదు, అది పొంగదు, అమర్యాదగా నడవదు, విచారించుకున్నది, త్వరగా అపకారముల మనసులో ఉంచుకున్నదు, అపకారం మనసులో ఉంచు, సత్యమునందు సంతోషించను, సత్యమునందు సంతోషించు. ఈ మాట కోసం నేను ఏం చెప్పాను? సత్యమునందు సంతోషించే మన హృదయంలో పెట్టాడు దేవుడు. ఆ ప్రేమ దీన్ని నీ హృదయంలో ధరించుకోగలిగితే, నేను ధరించుకోగలిగింది కాదు, మీరు ధరించుకోగలిగింది. ఈ రక్షణ యొక్క స్థానాల్లో ఒరిజినాలిటీ నీ హృదయంలోని విద్యుత్తి ప్రకాశమైన మంచు అనే నీ హృదయానికి ఎదుగుతుందండి. ప్రేమించి పరిశుద్ధి నుంచి నీ హృదయాన్ని బలపరచడానికి మంచు వలె ఆ ప్రేమ నీ హృదయంలో ప్రకాశమైన మంచు వలె ఈ దేవుని సన్నిధిలో నీ హృదయానికి అందుతుందండి. అది అందలేదా? ఒక జీవితంలో అందలేదా? అందుకే ఒకసారి వేచించుకోవచ్చు. అందుకోసం 11 అధ్యాయాలు, 11 అధ్యాయాలు ఇన్ని విషయాలు రాస్తూ వచ్చాడండి. అందుకే అంటున్నాడు, ఎన్ని సహించుకుని ఆకు పెట్టుకుంటూ పూర్ణమైన వినయభావంతో అన్నాడు. పూర్ణమైన వినయభావంతో అంటే మనం కోల్పోతాం,
కొన్నిసార్లు సహనాన్ని కోల్పోతాం. మనకి వ్యతిరేకమైన జరుగుతుంటే అంటే సహనాన్ని కోల్పోతాం. వ్యతిరేకమైన మాటలు అంటున్నారంటే సహనాన్ని కోల్పోతాం, దుఃఖపడతాం, వేదన పడతాం, ఎంతో వేదన పడతాం మనం వింటున్న మాటలు బట్టి. కానీ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, పూర్ణమైన వినయభావంతో, ఎంతో వినయంతో వీటిని సహించుకుంటూ అన్నాడు. ఎలాగ నేను స్వార్థంలో పూర్ణమైన వినయభావంతో నేను ఎలా ప్రభుని సేవించుంటున్నాం, నేను ఎలా ప్రభుని సేవిస్తున్నా, ప్రభుని సేవించడం అనటం అనేది ప్రభుని గణపరచడం. ప్రభుని సేవించడం అనేది ప్రభుని గణపరచడం ప్రభుని గణపరచడం. ఈ స్వకీయుల మధ్య, సంఘం మధ్య ప్రభుని గణపరచడం ఎలా ఉంటుందో మన ప్రవర్తన సంఘంలో ఆలోచించుకోండి. ఆరాధన జరుగుతుంటే ఇంకో చోట తిరుగుతారు, ఆరాధన జరుగుతుంటే ఇదే చెప్పకూడదు, చెప్తే మా గురించి అనుకుంటారు. ఆరాధన జరుగుతుంటే ఎంతమంది ఏక మనసుతో ఆరాధనలో పాల్గొంటారు, ఆలోచించుకోవాల్సింది. దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఎంతమంది పరిశుద్ధి చేస్తున్నారు? పాపత్వం గురించి అంటారు. పరిశుద్ధులు ఎంతమంది పేరు పెట్టుకున్నట్టు, పరిశుద్ధులని పేరు పెట్టుకున్న ఎంతమంది సంఘంలో పరిశుద్ధతను అనుసరించి నడుచుకోకుండా, పరిశుద్ధ దేవుని కనపరచకుండా, పరిశుద్ధ నామాన్ని కనపరచకుండా పేరు పెట్టుకున్న పరిశుద్ధులు దేవుని చేత నెగ్గిపోయిన వారు కారు అనే వాక్యం చెప్తా ఉంది. పరిశుద్ధులు అనుకునేవారు, ఆయన కుడి చేతిలో నక్షత్రాలాగా ప్రకాశించేవారు, దేవుని మహిమను ప్రత్యక్షం వచ్చేవారు, దేవుని కృపలో దాచిపెట్టబడిన వారు ఎవరంటే పరిశుద్ధులు. ఆయన కృపలో కృప గురించి ఎవరై కూడా పాత నిబంధన సంఘం నుంచి నూతన నిబంధన సంఘం వరకు, పాత నిబంధన గ్రంథం నుంచి నూతన నిబంధన గ్రంథం వరకు కృప ఎలా దాచిపెట్టబడింది? ఏ వాక్యం తీయడానికి సాధ్యమా? ఏ వాక్యం గురించి చెప్పడానికి సాధ్యమా? ఆది కాండం నుంచి భూమి పుట్టక నుంచి కూడా దేవుని కృప ఈ భూమికి ఎలా జరిగిందో, ఈ గ్రంథం ఎలా లిఖించబడిందో, బైబిల్ గ్రంథం పరిశుద్ధాత్మ ఈ విధంగా తన ప్రవక్తలు వాడుకుని ఈ గ్రంథం రాసింపజేశాడు, అంటే లిఖింపజేశాడు. అతను ఈ గ్రంథాన్ని వీడి పరిశుద్ధుల్లో ప్రకాశించడానికి ఆయన ఎలా ఇష్టపడ్డాడు, ఏం చేస్తున్నాం అనేది ఒకసారి ఈ విషయాన్ని, సత్యాన్ని నేను ముందు పెడుతున్నాను. దాంట్లో పూర్ణమైన వినయభావంతో, ఎంత వినయభావంతో మనకు సాధ్యం కాదు, ఎందుకు సాధ్యం కాదు అంటే కొంత పర్సెంటేజ్, ఒక 70-80%, 70-80% సాధ్యం అవ్వచ్చు, ఒక 20% సాధ్యం కావచ్చు. దానికి ఎన్నో కారణాలు ఉంటాయి సాధ్యపరచడానికి. కానీ అపోస్తలుడైన పౌలు అయితే తన జీవితం, పాత జీవితం చచ్చిపోయింది అసలు లేదు, మచ్చుకైనా లేదు. తను చూచిన దశలు లేదు, తను చూచిన మహిమ వేరు, తను చూచిన ప్రభావంతో కూడిన పరిశుద్ధ యొక్క శక్తి వేరు. ఆ యొక్క దాంట్లో ఆది కాండం నుంచి వెలుగులో నుంచి ప్రకాశించినటువంటి ఆ రోల్స్ అన్ని, అవి వాక్యం యొక్క స్థానాలన్నీ కూడా స్క్రోల్స్ లాగా చుట్టూగా తన విధానానికి అందించబడుతున్నప్పుడు, అంత విలువైన స్థానం అందించినప్పుడు, అంత విలువైన కృప ఆత్మ తెరవబడినప్పుడు వీటన్నిటిగా చచ్చిపోయేటికి తెరవడానికి తలెత్తడానికి స్థానం లేదు. స్థానం లేదు. విడిచిపడే వాళ్ళ మీద వాళ్ళు విడిచిపడతారు, కానీ అన్నిట్లో చచ్చిపోయిన వారు విడిచిపడలేదు. అన్నిట్లో చేసే మహిమ యొక్క స్వరూపాన్ని, ఆ శక్తిని ఆత్మ చూడగలిగితే ఈ లోక సంబంధమైనటువంటి మిలమిల మెరిసేటువంటి మిడిల్ పురుగు లాంటి ఆక్షన్లు వాళ్ళు ఎందుకు లొంగరంటే ఆ ప్రభు అటువంటి దేవుడు ఆయన, నేను ప్రేమించిన ప్రభు అటువంటి దేవుడు ఆయన, నీ కోసం ప్రాణం పెట్టిన ప్రభు అటువంటి దేవుడు ఆయన. అటువంటి దేవుడి కోసం ఈ మిలమిలాడేటువంటి మిడి పురుగులు లాంటి ఆ పురుగుల యొక్క ఆక్షకి తన హృదయం లొంగదు, ఏ పరిస్థితులు కూడా లొంగదు. లొంగిందా? ఈ మొదటి ప్రేమని జ్ఞాపకం చేసుకో. నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ జ్ఞాపకం చేసుకో. ఎక్కడ నీ హృదయాన్ని దిగదర్చుకున్నావో జ్ఞాపకం చేసుకో. ఏ పాపం చేత అయితే హృదయం పట్టబడిందో దాన్ని విడిచిపెట్టవలసింది. అలా విడిచిపెట్టబడకపోతే సేవ ధన్యం కాదు. ప్రభు యొక్క శక్తిని నువ్వు పొందలేక నీ జీవితంలో ఎంతో దిగిపడుతూ భ్రష్టులు అయిపోతావు విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. ఆలోచించవలసిన విషయం. ఎందుకంటే దేవుడు ప్రభు సెలవిచ్చిన ఆయన వాక్కు నా నోటిలో, దానికి నేను లోబడాలంటే ఎవరికి నేను లోబడను. కానీ ఎక్కడో ఒక మాట చెప్పి నేను తెలియచేయడానికి తప్పదు. కోపం వచ్చి ఎవరినైనా ఏదైనా అంటా ఏమో కానీ, అంతేగాని అదే చిన్న మాట ఏమో కానీ దేనికి కూడా నేను దేవుడు వాక్య ప్రకారం రాకుండా నేను అప్పుడు పాపపూరితమైన భ్రష్టత్వానికి నాకు కొంచెం విడగని విషయాన్ని మీతో మాట్లాడుకుంటున్నాను. నేనని చెప్పుకోవడానికి గర్వంగా చెప్పుకోవట్లేదు, కానీ అటువంటి కృపలో ఆ పాదాల చెంద నిలబడింది అనే విషయం చెప్పడానికి చెప్తున్నాను. కృప కోసం ఆయన పాదాల దగ్గర
నిలబడి పూర్ణమైన వినయభావంతో కన్నీటి విడుచుతూ పూర్ణమైన వినయభావంతో నీళ్ళు విడుచుతూ కన్నీళ్ళు జీవితకాలంతా కన్నీళ్ళకి ఉండవు. మార్చి కన్నీళ్ళు ఇక సంవత్సరాలు దొలిపోయి కన్నీళ్ళకి ఒక రోజుకి జవాబు దొరుకుతుంది, ఖచ్చితంగా జవాబు దొరుకుతుంది. ఈ సేవా పరిచయకి జవాబు దొరుకుతుంది, నీ కుటుంబం యొక్క స్థానాలకి జవాబు దొరుకుతుంది, నీ బిడ్డల యొక్క స్థానాలకి జవాబు దొరుకుతుంది. అని నువ్వు నడవమాక, నీకు హాని అనిపిస్తుంది. నువ్వు కానీ వాటి కోసం నువ్వు నడవద్దు అని నాతో మాట్లాడినప్పుడు ఎన్నో విషయాలు నీకు సరి చేసుకుంటున్నారు. దేవుని చిత్తం కోసం వీచి చూడడం ప్రారంభించిన విషయాన్ని నేను మీ మధ్యలో మాట్లాడుతుంటాను. నేను వాటి బాగా చూసినట్లయితే సామెతల గ్రంథం ఉంది, యెహోవా యందు భయభక్తి కలిగి ఉంట వినయమునకు ప్రతిఫలం. యెహోవా యందు భయభక్తి కలిగి ఉంట వినయం నీకు ప్రతిఫలంగా వస్తుంది. ప్రతిఫలం నీ సేవ చేసినంత మాత్రాన నేను వినయవంతురాలని అనుకోవడానికి వీల్లేదు. నేను ఎన్నో చేసినప్పుడు నేను చాలా వినయమైన దాన్ని నేను అనుకోవడానికి వీల్లేదు. ఈ పాపం నిజం హృదయంలో ఉంటది, నీ ముఖం వచ్చేస్తే మారిపోతాయి. కోపాలు, ద్వేషాలు, కలహాలు అవి నీ ముఖంలోనే ఉంటాయి. ఎందుకంటే పాపం నైజం ఉంది. కానీ ఇక్కడ అమోస్టైన్ కన్నీళ్ళు విడిచు, కన్నీళ్ళే దారి. సేవకి కన్నీళ్ళే ద్వారా తెలిసింది. అది ప్రేమకి మధ్య, నీ అంతరంగానికి ప్రేమకు మధ్య కన్నీరు. అది పరిశుద్ధుని ప్రేమకి, నీ హృదయానికి అంతరంగానికి మధ్యలో ఈ కన్నీరు. ఈ కన్నీరు నీ భర్త మీద పడాలి, ఈ కన్నీరు నీ భార్య మీద పడాలి. తిరుగులాడే నీ భర్త, తిరుగుబాటు చేసే నీ భార్య, ఇష్టం వచ్చినట్టు జీవించే భార్య భర్తలు ఎంతో మంది కుటుంబ శిక్షణ విడిపోలేక దేవునికి భయపడి ఆ శ్రమ సహిస్తూ నడిచేవాడు ఎంతోమంది నేను ఆ స్నేహితుల మధ్య నేను చూశానని విషయం మీద ఆ స్నేహితుల మధ్య. ఎందుకంటే భరించలేని ఇబ్బందులు కుటుంబ వ్యవస్థలో చోటు చేసుకుని మార్గం కన్నీళ్లు నీ ప్రభు ప్రేమకి నీ కన్నీళ్లు అంటు పెట్టుకుని, నీ ప్రభు యొక్క పాదాలకు నీ కన్నీళ్ళు అంటు పెట్టుకుని నడిచిన దినాలు లేవా? అటువంటి దినాలు లేవా? నా జీవితంలో సంవత్సరాలు గడిపోయి ఒక రోజు 10 రోజులు కాదు, సంవత్సరాలు గడిపోయి మీతో మాట్లాడుతుంటున్నాను. నేను వారితో మాట్లాడుతున్న విషయాన్ని కన్నీళ్ళు విడుచుంటుంది. పూర్ణమైన వినయభావంతో ఒక్కోసారి వినయం రాకపోవచ్చు, వినయం చోట కోపం రావచ్చు. కానీ తుదకు వినయమే చోటు చేస్తుంటుంది. ఆఖరికి కోపం చోటు చేస్తుంది. క్షణమాత్రం ఉండే కోపం వినయాన్ని మింగేయలేదు. వినయం కోపాన్ని మింగేస్తుంది తుదకు. అటువంటిది ఆయన మనకు అనుగ్రహించి తెలుస్తాను. అది ఆత్మఫలం, ఫలం. అది ఆత్మలో పరిశుద్ధాత్మ వలన ఒక వ్యక్తి ఫలించే ఫలం. అది ఆ ఫలం నువ్వు ఫలించకపోతే ఈ ఫలిస్తున్నాం ఫలాన్ని రాయుడు 13 ఏం చేసినా సరే రోగుడి కొంచెం గణన నాడు తాళాలలో ఈ స్వర్మాలిక సరిగమలు పరిశుద్ధాత్మ యొక్క ఆ యొక్క కంబుర సితార్ నాదాలు అందులో బ్రోగాలంటే అవి పోగితే ఆక్షించబడితే ఇద్దరు కూడా ఆక్షించబడలేదు. ఆయన పదజాలాల్లో ఆయన స్వరాలు అవి ఎవరికి అవసరం లేదు, ఎవరికి అవసరం. ఇది బాగుంటే ట్యూన్ బాగుంటే, అదేదో సినిమా రాగమో చక్కగా బాగుంటే ఆలకించేవాడు కొంతమంది దేవుని సేవకులు పాడారు మంచి పాటలు, వాళ్ళు ఇష్టమైన వాళ్ళు కొంతమంది ఎవరిని కాదని చూసేసే వ్యక్తిని కాదని నేను చెప్పింది. దేవుని యొక్క పరిశుద్ధమైన ఆ రాగాలంటే ఆ యొక్క వాక్య ఉపదేశాలు ఇందులో ఆ స్వర్మాలిక ప్రభు యొక్క వేదంలో దాచబడిన స్వరమాలిక నీ పరిచయం కట్టుబడాలి. నేను ఇష్టపడిన వాడు కోపలు ఉంటారు, కానీ నేను ఇష్టపడేవాడు ప్రభు ఉంటాడని సంగతి మర్చిపోకూడదు. నేను ఇష్టపడేవాడు ప్రభు ఉంటాడు. నీ హృదయంలో దాచబడిన నీ ప్రభు ఈ కన్నులు చూస్తాడు. ఆయన చూడకుండా ఉండడు. ఎంతమంది ఎన్ని మాట్లాడుతున్నారు సరే నీ కన్నీళ్ళు ఆయన చూపిస్తాడు, తన చేతులతో చూపిస్తాడు. తుడిచి నిన్ను కనపరుస్తాడు ఒక రోజు. ఆయన గడతలో నువ్వు పాల్గొందుతావు. ఎక్కడో కాదు, పరిశుద్ధుల మధ్య, సంఘం మధ్య నేను కనపరుస్తాడు. ఆయన వేస్తాడు పూలమాలలు, లోక వేరు, సంఘం వేరు, వరుసలు ఎవరు అవసరం. ఆయన వేస్తాడు నీ గుండెల మీద, నీ మెడలో పూలమాలలు అలంకరిస్తాడు. ఆయన
పరిశుద్ధాత్మంతుడు ఆ పూలమాల నేను అనుగ్రహించినప్పుడు నీకు ఆయన అనుగ్రహించే ఘనత చాలా గొప్ప ఘనత అనుసరిస్తాడు దేవుడు ఆయన. అందుకోసం తల్లి విడుచుతూ పూర్ణమైన వినయభావంతో ఎంతో వినయంతో ఎలా ప్రభువు సేవిస్తున్నానంటే అది నీ అంతరంగంలో ప్రభుకి నీకు సంబంధించినటువంటిది. ఆ సేవా దర్శనం ఎలా సేవిస్తున్నానంటే ప్రభుని ఎంతో వినయంతో తగ్గించుకుని ఆయనను పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో నువ్వు నిలబడతావు, లేకపోతే నువ్వు నిలబడలేవు విషయాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. పూర్ణమైన వినయభావంతో వినయం అన్నట్టు పూర్ణమైన వినయభావంతో సేవ చేయడం అనేది సామాన్య విషయం కాదు. చాలాసార్లు సంఘ వ్యవస్థలో కానీ చాలా మందికి కొన్ని ఇష్టం ఉంటాం. ఎందుకు ఇష్టం ఉంటుంది? ఈ లోకంలో జీవించే వారికి కార్యక్రమాలకి రావడానికి ఇష్టం ఉండదు. ఈ లోకంలో జీవించే వారికి సేవ ప్రచురించడం ఇష్టం ఉండదు. అసలు ఏమి ఉండదు. 10 గంటలకి మీటింగ్ అంటే 11 గంటలు వచ్చేవాళ్ళు, 10 గంటలకి శ్రీగుడి కంటే 14 వచ్చేటట్టు వాళ్ళు. ఎందుకు వస్తున్నాము? తిరుగుకుండా వచ్చేటట్టు వాళ్ళు. ఆత్మలో జీవం కలిగిన వాక్యం పడుతున్నప్పుడు అది అట్రాక్షన్ లేదంటే అర్థం ఏంటంటే చెప్పేవాళ్ళలో అన్న అట్రాక్షన్ ఉండదు, కూర్చున్న వాళ్ళలో కూడా అట్రాక్షన్ ఉండదు అని అర్థం. కొన్ని చెప్పేవాళ్ళలో అట్రాక్షన్ ఉంటే తీగలు కరెంట్ తీగలు కూర్చుని ముద్దుబారిన గాలికి కరెంట్ ఉంటుకోవటంలా. ఎందుకంటే ఈ లోకం యొక్క తీగలు ఈ లోక సంబంధమైనవి వాళ్ళు అందుకు చుట్టుకున్నాయి. అది జ్ఞాపకం చేసుకోండి. వాటిని విడుదల పొందాలి. ఏ వ్యక్తి ప్రభువును ప్రేమించడు, ఈ ధనాన్ని ప్రేమించడు, ఈ లోక ఆకర్షణలు ప్రేమించడు, ఆయన మీద దృష్టి నిలుచుకొని ఆయన మీద తన దృష్టి నిలుపుకొని దేవునంతా కూడా ఆయన పాదం మీద పోసి ఆరాధించి వాళ్ళు ఎంతమంది ఉంటారండి. తర్వాత తెలుస్తుంది దాని ప్రతిఫలం, ఆయన ఇచ్చే ప్రతిఫలం తర్వాత తెలుస్తుంది. అప్పుడు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ప్రభుత్వం సేవిస్తుందో ఆ సహోదరి, ఎన్ని సంవత్సరాలు ఆ సహోదరుడు ప్రభుత్వం సేవిస్తాడు, దానికి ప్రతిఫలం, ఆ వినయానికి ప్రతిఫలం, ఆ ప్రేమకు ప్రతిఫలం, పరిశుద్ధంతో జీవించే వ్యక్తికి ఇచ్చే ప్రతిఫలం చాలా అతీతమైన ప్రతిఫలం. ఎవరు వాళ్ళ ఇద్దరు ఇస్తే అది తగ్గిపోయే సంపద కాదు. ఎవరికి ఇస్తే అయిపోయే సంపద కాదు. ఎవరికి ఇస్తే నా బ్యాంక్ ఖాళీ అనుకునేది కాదు. ఎవరికైనా వాక్యం చెప్తే ఇంత వాక్యం ఇతరులు చెప్తే నాకు ఈ స్థితి ఏంటి అనుకునేది కాదు. నీ హృదయం ఉడికే ఊట, అది జీవపు ఊటది, జీవపు ఊట, జీవ ప్రధాన అయిన క్రీస్తును ఆ ఊట ఉడికే ఊట, శిలువ దారంలో ప్రవహించిన ఊట, శిలువ దారంలో ఆత్మహత్య నాకు కృపతో కూడినటువంటి ఊట, నీకు మహిమనందించే ఆ ఊట, మహిమ కలిగిన ప్రత్యక్షతలో నీకు బయలుపరిచినటువంటి ఆ ఊట అంతరంగంలో వేరుపారపడం చూస్తాం. అది వేరుపారకపోతే వాక్యం చెప్పడానికి చాలా కష్టంగా ఉంటుంది. ఈ పుస్తకాలు చూసి ఆ పుస్తకాలు చూసి ఈ కంప్యూటర్ చూసి ఆ కంప్యూటర్ చూసి చెప్పడం చాలా కష్టంగా ఉంటుంది. అలా చెప్పడానికి చూసుకోండి. నేను చెప్పొద్దు అనుకోని కదా. అంతరాత్మలో ప్రభుని సేవించడంలో నీ గుణగణాలని ప్రభు ఆదిలో ఉంచుకుని అదేంటి ఆ కృపావరాలలో నీ ఆత్మ ప్రతిఫలించడం చూస్తాం. కృపావరాలు ఒక్క కృపావరం కాదు, ఎన్నో కృపావరాలు ఇవ్వండి బయలుదేరి. ఆ కృపాలు బుద్ధివాక్యంలో జ్ఞానవాక్యంలో ఎన్నోనే చూడండి. దాంట్లో ఎన్నో కృపావరాలు వచ్చా పరిశుద్ధుడు నీకు ఇచ్చినటువంటి స్థానం నీ ఆత్మ వెలసలబడటం చూస్తావు. జ్ఞానం వేయకుండా కూడినట్టు ఆధారంలో ఆత్మ నీకు ఆత్మ ప్రత్యక్షత ఎలా వచ్చింది అనే విషయాన్ని ఆత్మకు అర్థమవుతుంది. ఎక్కడి నుంచి చెప్పిందా అనేది. ఇటు మాటలు మీకు మీద చెప్పడానికి నేను కూర్చోలేదు. ఇటు మాటలు మీద చెప్పడానికి ఇటు మాటలు నాకు రావు. దానికి ఆ కల్పితమైన కథలు ఈ కల్పితమైన కథలు చెప్పి పరిశుద్ధ మనసు పాడు చేసేటువంటి స్థానాలు నాకు దేవుడు లేవు. కాబట్టి ఉన్న దేవుని వాక్యాన్ని మీ మధ్య ప్రకటిస్తున్నాను. దయతో గ్రహించవలసిందిగా మిమ్మల్ని గజలు. అందుకోసం పూర్ణమైన వినయభావంలో సేవ దాచిపెట్టబడింది, సేవకత్వం దాచిపెట్టబడింది. పిలిపి రాసిన పత్రికలో రాయబడింది. ఆయన దేవుని స్వరూపం కలిగిన రాబడి దేవునితో సమానంగా విడిచిపెట్టబడిన పెట్టబడిన వాక్యం అని ఎంచుకునలేదు. కానీ దాసుని స్వరూపం ధరించుకుని తను తాను గుర్తునిగా చేస్తుంది. దాసుని స్వరూపంలో ఆ సేవ కట్టబడింది. దాసుని స్వరూపంలో ఆ సేవ ఒక వ్యక్తికి అందించబడింది. దాసుడైన యేసు మార్గంలో నీకు నేర్చుకుంటే అందులో దాచబడిన సేవ పరిశుద్ధుని మహిమకు అది ఆహ్వానించబడుతుంది. పరిశుద్ధుని మహిమకు అర్పణగా చేయబడుతుంది. పరిశుద్ధుని మహిమకు అర్పణగా చేయబడినటువంటి సేవ ఈ లోకంలో ఉంచిన వారికి అది అంగీకరించబడింది. పరిశుద్ధుని అర్పణలో సేవ అది దూపంగా వేయబడకపోతే, పరిశుద్ధుని విజ్ఞాపనలో ఈ సేవ దూపంగా వేయబడకపోతే, ఆయన సృష్టి యాగంలో ఈ ఉదయం యొక్క అర్పణ యాగం అందులో ఆ సాప్రాణ వేయబడకపోతే ఆ సువాసన సంఘానికి వ్యాపించదు, నీ కుటుంబానికి వ్యాపించదండి. అనుభవం మీద చెప్తున్నాను. అది క్రీస్తు
మహిమను, క్రీస్తు శక్తిని, క్రీస్తు యొక్క స్థానాన్ని వెల్లడించేటువంటి ఆ శుభంను ఈ రక్షణ, క్రీస్తులో నీకు ఇచ్చిన రక్షణ దాన్ని పొడిస్తున్నావా లేదనుకుంటావా? ఈ లోక సమయం వాటితో తృప్తి చెంది చాలే అనుకున్నారా? ఏదన్నా అది నీ ఆత్మీయ జీవితానికి విలువచ్చేదే ఉండదు, ఆత్మీయ జీవితానికి నష్టపెట్టేదే ఉంటుంది. దేవుని క్రీస్తుని చూపించవలసిన క్రీస్తు లేకుండా సేవ చేస్తారు. దాని ఫలితం ఏంటో మార్గదర్శిస్తుంది. ఏం చెప్తాను? క్రీస్తు లేని సేవ, క్రీస్తుని మహిమపరిచిన సేవ, పాపంతో మిళితమైనటువంటి అర్పణలు అవి దేవునికి అంగీకారమైన ఆయనకి ఇచ్చే అర్పణలో ఏదైనా చేర్చారా? అది అర్పణమైనవి కావాలి, యథార్థమైన అర్పణలు. అందులో గుగ్గిలో ఉంది, అందులో సామ్రాడు ఉంది, అందులో పరిమిణ తైలాలు ఉన్నాయి, అందులో సుగంధాలు ఉన్నాయి. ఆయన అర్పణలు అవి ఎవరి అంటే ఈ శిలువలో నుంచి ప్రకాశించిన ఆ యొక్క దివ్యమైన సత్యాలు, నీ ఆత్మకి ఇచ్చినటువంటి అవి దక్షిణ కాంతిలో ప్రకాశించిన సత్యాలు తిరిగి ఆయన పాదాల మీద స్థితియాగంలో వేయబడితేనే అది అర్పణగా చేయబడుతుంది. అర్పణగా చేయబడదు. ఏదైతే శక్తి స్థితి కోసం అది అర్పణగా చేయబడదు. ఆయన ఆరాధించే ఆరాధన, ఆయన మరణాన్ని పునరుద్ధానాన్ని ఆరాధించే ఆరాధన, ఆయన దైవత్వాన్ని ఆరాధించే ఆరాధన, ఈ హృదయంలో దాచుబడి సుగంధాన్ని, పరిమళ సుగంధాన్ని ఆయనకి నిప్పుల్లో, పరిశుద్ధాత్మని యొక్క నిప్పుల్లో వేగలేదు ఆరాధన. అది వేగలిగితే ఈ హృదయార్పణ హోమం ప్రభు దహించి ఆయన ఈ ఆత్మ ఇచ్చేటటువంటి ఆ ఫలం, అతీతమైన ఫలాన్ని దేవుడు ఇంకొక 5 నిమిషాల టైంలో చేస్తాను. ఏం లేదు. తర్వాత చూసినట్లయితే కనుక చూడండి, కన్నీళ్ళు వచ్చి పూర్ణమైన వినయభావంతో నేను ఎలా ఉన్నా ప్రభుని సేవించుకున్నాను. ఎలా సేవించాను ప్రభుని అంటే అందరి మధ్య, అటువంటి మనుషుల మధ్య, రాక్షసుల మధ్య, రోగాల మనుషుల మధ్య, మరి సంఘంలో నాకు అటు గురించి నేను విమర్శించలేను కాబట్టి, విమర్శించలేను కాబట్టి నీ మీద మాట్లాడుతున్నా. అంటే ఫిలిప్పీ రాసిన పత్రికలో రాయబడింది 2 అధ్యాయంలో నేను స్వార్థ ప్రకటించినాను. సరే వాటి చూపుతారు పంటకు వచ్చిన పంట బాగా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 18వ ఆయన నీ విషయ చేతనే కానీ సత్యం చేతనే కానీ ఏ విధం చేతనే నేను క్రీస్తు ప్రకటించను, అందుకు నేను సంతోషించుకున్నాను. ఇక మరియు నేను ఏ విషయంలో నేను సిగ్గుపడక ఎప్పటి వల్ల ఇప్పుడు పూర్ణ ధైర్యంతో బోధించుకుంటా, నా బ్రతుకు మూలంగానైనా సరే, నా చంపవ మూలంగానైనా సరే క్రీస్తు నా శరీరంకు దర్శించుకోవడాన్ని ప్రకాశించాడు. పై భాగం చూస్తే 17వ వచనంలో అసూయ చేతను, కొందరు అసూయ చేతను, కలహ బుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుకున్నారు. వారైతే నా బంధకంలో నా శ్రమ తోడు చేయడం తలంచుకుని శుద్ధ మనసుతో కాక రక్షతో క్రీస్తును ప్రకటించినారు. మీరైతే నేను స్వార్థక్షలు వాదించడు ఎలువైనా నేను ప్రేమతో ప్రకటించినారు. కొంతమంది ప్రేమతో ప్రకటిస్తున్నారు, కొంతమంది కక్షతో ప్రకటిస్తున్నారు. బంధకాలలో ఇంకా బంధకాలతో తోడు చేయాలని అసూయతో ప్రకటించేవారు కొంతమంది. స్వార్థపక్షము నాకు నా పక్షము నిర్వహించేవారు కొంతమంది. స్వార్థం ప్రకటించబడింది. ఎంతమంది బోధించిన స్వార్థం ప్రకటించబడింది. సర్వలోకంలోకి స్వార్థ వెళ్ళాలని ప్రభు ఉద్దేశం. అందుకోసం స్వార్థ ప్రకటించబడుతుంది. అందుకోసం ఆయన పూర్ణమైన వినయంతో ఎంతో తగ్గించుకుని ఆ జీవితాన్ని సేవించడంలో నేను ప్రభుని సేవిస్తానంటే ఆయన నా శరీరం ఎందుకు అర్పించుకోవాలి, నా శరీరం అర్పించుకోవాలి, నా శరీరంలో ప్రభు మహింపరచుకోవాలి. ఇంకో వాటి మాట చదివి నేను చేస్తాను. అదే అధ్యాయాలు 37 కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీళ్ళు విడిచిస్తున్నాను. ప్రతి మనిషిని మనకు బుద్ధి చెప్తుందని నేను జ్ఞాపకం చేసుకుని మెలుపుగా ఉంది. అవ్వదు. ఇప్పుడు దేవునికి ఆయన కృపాసు వాక్యంలో అప్పగించున్నాను. తర్వాత వాక్య బాగుంది. దేవుని కృపాసు వార్తను గురించి సాక్షి ముచ్చిపోయింది నా ప్రభు అయిన ఈశ్వరుల పొందిన పరిచయం అక్కడ మొదలుపెట్టిపోయింది. మహిళల స్వార్థ అనేది తొలి నరసింపతులు మొదలుపెట్టబడింది. కృపాసు వార్త అనేది సంఘానికి మొదలుపెట్టబడింది. అది ఎపిల్ సింహాన్ని మొదలుపెట్టబడింది. కృపా మహిమైంది. తర్వాత కొద్ది సింహానికి మహిమ కలిగిన పరిచయం ఏంటి, మహిమ కలిగిన జ్ఞానం ఏంటి, జ్ఞానం ఇస్తాం. గలతీ పత్రిక రాస్తూ అంటాడు, కృపతో నన్ను పిలిచిన దేవుడు అంటాడు. దాంట్లో ఆ పిలుపులో కృప గలతీ పత్రిక నుంచి ప్రారంభమైంది. స్వార్థ మొట్టమొదటిగా 12గా మనం చూడగలం. నేను మనుషులు అంతటితో సంపాదించలేదు అన్నాడు. దాంట్లో ఇలాగా వాక్య భాగాలు ఒక్కొక్క పత్రిక ఒక్కొక్క థీమ్ అనేది ఆ పత్రిక ముడి ప్రభు ఈ వాక్యం దిగించిన బాగా వాక్యం
పరిశుద్ధ దేవుడైన నీవు ఇచ్చిన వాకు అది అందరికీ క్షేమం, నాకు క్షేమం. నీ వాకుని నేను ఇప్పించి కానీ ఒక పలుకు నేను దాటిన నీ నీతి నేను నెరవేర్చలేని దాన్ని అవుతాను. నువ్వు కప్పిన నీతి, ఆ నీతిలో చిక్కిన నీతి కావాలి. అగ్ని సమూహం ప్రభా, నీతిలో చిక్కిన రత్న సమూహాలు ఆరోగ్యాలు పరిశుద్ధులైన నీ మహిమకు ఆహ్వానించబడ్డాయి. ఎంతమంది గ్రహించుకున్న బట్టి వారిని బట్టి వందనం. ఆశీర్వదించు నీకు దీవికరంగా నాకు దీవికరంగా చేస్తున్నాము. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నవీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.